హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో చాలా సింపుల్గా పిల్లలు ఎంతో ఇష్టపడే 10 నిమిషాల్లో రెడీ చేసుకునే ప్యాన్ కేక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇవి మనకి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చి ఏమీ ఉండవండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇదిగోండి, నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక అరటిపండు, ఒక గుడ్డు, కప్పు పాలు, అలాగే యాలకులు తీసుకున్నాను. అయితే మీకు ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు యాలకుల ప్లేస్లో. అయితే నేను 1 కప్పే తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్కటి తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే అరటిపళ్ళు 2 వేసి ఎగ్స్ 2 అలా తీసుకోవచ్చు అనమాట. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అరటిపండుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని, అలాగే గోధుమ పిండి వేసుకోవాలి, యాలకులు వేసుకోవాలి, బెల్లం వేసుకోండి, అలాగే 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఎగ్ని ఈ విధంగా బీట్ చేసి వేసుకోండి. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, బెల్లం వేసాం కాబట్టి. పంచదార అయితే వేసుకోవచ్చు, అయితే బెల్లంలోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ సాల్ట్ వేసుకోండి. అలాగే పాలు కూడా మనం క్వాంటిటీ బట్టి వేసుకోవాలన్నమాట, ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంత మెత్తగా ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి. 1 స్పూను నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదా నూనె వేసుకోండి. నూనె వేస్తున్నాను నేను. తర్వాత పాన్ అంతా నూనెను స్ప్రెడ్ చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత ఒక గుంటగట్టె తీసుకోండి. ఈ విధంగా ఒక గట్టి వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ప్యాన్ని ఈ విధంగా మూవ్ చేయండి, అది కొంచెం కదులుతుంది. మనకు గట్టితో స్ప్రెడ్ చేయవసరం లేదు. చాలా ఫ్లఫీగా అయితే వస్తుందండి. ఇది చాలా టేస్ట్ కూడా ఉంటుంది. పిల్లలు చాలా చాలా ఇష్టపడి తింటారు. సింపుల్గానే చేసేయచ్చు కాబట్టి పిల్లలు ఇంటికి వచ్చిన స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత ఫ్లఫీగా వస్తుందో. ఇంకా అయిపోయినట్టే తీసేసుకొని మిగతావన్నీ కూడా ఈ విధంగానే వేసుకోవాలన్నమాట. ఇంకొండి రెండోది కూడా వేసాను నేను. ఈ విధంగానే మొత్తం కేక్స్ అన్నీ వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ చూపిస్తున్నాను ఎంత ఫ్లఫీగా వచ్చిందో. టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఇంకా మొత్తం పిండి అంతా అయిపోయిందండి, ఇది లాస్ట్ అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈ విధంగా చేసి ఉంచితే పిల్లలు చాలా ఇష్టపడి తింటారనమాట అండి ఇవి. నా రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్.